వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. గణపతి పోలీసుల అదుపులోనే ఉన్నట్లు స్పష్టమైన సమాచారం తెలుస్తోంది. గణపతి లొంగుబాటుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. మార్చి 31 కల్లా గణపతి లొంగుబాటు చూపిస్తారని కూడా సమాచారం అందుతోంది, వార్తలు అందుతున్నాయి. ఎక్కడున్నాడో తెలియని గణపతి, చిక్కడు దొరకడలో ఉన్న గణపతి, అతని జాడ భద్రతా వర్గాలకు తెలిసిపోయిందట. మరి ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వంతో గణపతి సంప్రదింపులు జరుపుతున్నారని కూడా సమాచారం. అధికారికంగా ఎలాంటి వార్తలు రాకున్నా తెలంగాణ ప్రభుత్వానికి గణపతి టచ్లో ఉన్నారని స్పష్టమైన వార్తలు వస్తున్నాయి. గణపతిని 31వ తేదీలోగా లొంగుబాటు చూపించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందట. గణపతి నేపాల్లో ఉన్నప్పుడే తెలంగాణ ప్రభుత్వం ఆయనతో సంప్రదింపులు జరిపిందట. గణపతి తెలంగాణ పోలీసుల సమక్షంలోనే లొంగిపోతాను తప్ప కేంద్ర వర్గాల ముందు లొంగే ప్రసక్తే లేదని తేల్చి చెప్పినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఆపరేషన్ కగార్ ముగిసిపోతోంది. డెడ్ లైన్ మరో 4-5 రోజులే. ఈ లోపల గణపతిని గౌరవప్రదమైన రీతిలో అగ్రనేత మావోయిస్టులకు దేవుడు గణపతి, ఆ గణపతిని గౌరవప్రదమైన రీతిలో లొంగుబాటు చూపించాలని తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించిందట. ఏ క్షణమైనా గణపతి లొంగుబాటు వార్తలు మనకు అందే అవకాశం ఉంది. అయితే అధికారికంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ గణపతి వైపు నుంచి కానీ ఎలాంటి స్పష్టమైన సమాచారం లేదు. కానీ మార్చి 31 లోపలే గణపతి లొంగిపోతారని బలమైన వార్తలు వస్తున్నాయి.